నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మాధురి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఆళ్లగడ్డ నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభం. సాయంత్రం నంద్యాలలో వైసీపీ బహిరంగ సభ. కూటమి అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా చంద్రబాబు ప్రచారం. కాసేపట్లో అనంతపురం జిల్లా నుంచి ప్రజాగళం ప్రారంభం. కూటమిలో టికెట్ల చిచ్చు. పలుచోట్ల టీడీపీ శ్రేణుల ఆందోళనలు. కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్. కొడంగల్లో ఓటు వేయనున్న సీఎం రేవంత్. తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు. తెల్లవారుతూనే భయపడుతున్న సూర్యుడు. తమిళనాడు ఎంపీ గణేష్ మూర్తి ఆత్మహత్య. టికెట్ దక్కకపోవడంతో పురుగుల మందు తాగిన ఎండీఎంకే నేత. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో అధికారులు ఇవాళ మధ్యాహ్నం ఆయన్ను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనుంది. ఈ నేపథ్యంలోనే మరో 5 నుంచి 7 రోజులు కేజ్రీవాల్ను ఈడీ కస్టడీ కోరే అవకాశం ఉన్నట్టు సమాచారం. అంతకుముందు తన అరెస్టును ఈడీ కస్టడీకి పంపుతూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే మరోవైపు ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్కు నిరాశ ఎదురైంది. లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ఈడీ అరెస్టును వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అలాగే కేజ్రీవాల్ పిటిషన్పై వివరణ ఇవ్వాలని కోరుతూ ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై ఏప్రిల్ 2లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 3కు వాయిదా వేసింది. ఇంకోవైపు కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో వాదనలు జరుగుతున్న సమయంలో ఆయన సతీమణి సునీత సంచలన ప్రకటన చేశారు. ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి కోర్టులో కేజ్రీవాల్ అన్ని నిజాలు బయటపెడతారని, డబ్బు ఎక్కడుందో చెబుతారని, ఈ మేరకు కోర్టుకు ఆధారాలు కూడా సమర్పిస్తారని చెప్పారు. దీంతో కేజ్రీవాల్ కోర్టులో ఎలాంటి నిజాలు బయటపెట్టబోతున్నారనేది ఆసక్తిగా మారింది. जेल में अरविंद जी से मिलने गई। उन्हें डायबिटीज है, शुगर लेवल ठीक नहीं चल रहे, लेकिन निश्चय दृढ़ है। 2 दिन पहले उन्होंने दिल्ली की जल मंत्री आतिशी जी को संदेश भेजा था कि लोगों की पानी और सीवर की समस्याओं का समाधान किया जाए। बताइए क्या गलत किया? लोगों की समस्याओं का समाधान तो होना ही चाहिए। इस बात पर भी केंद्र सरकार ने आपके सीएम पर केस कर दिया। सत्येंद्र जैन जी की यहाँ रेड मारी, एक भी पैसा नहीं मिला। हमारे यहाँ रेड मारी, मात्र 73,000 रुपए मिले। तो वो इस सो कॉल्ड शराब घोटाले का पैसा है कहाँ? अरविंद जी ने कहा है कि इसका खुलासा वे 28 मार्च को कोर्ट के सामने करेंगे, सारे देश को सच सच बताएंगे और सफलता की कामना करना। उन्होंने कहा है मेरा शरीर
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం ముస్తాబాద్ మండలం బంధనకల్లో జాకీర్ అనే వ్యక్తి గృహప్రవేశానికి హాజరు కానున్నారు. అనంతరం గన్నవారిపల్లెలో ఇటీవల వడగండ్ల వానకు నష్టపోయిన పంటలు పరిశీలించనున్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో ఇటీవల అకాల వర్షానికి విద్యుత్ స్తంభం విరిగిపడి చనిపోయిన ఎల్సాని ఎల్లయ్య, నష్టపోయిన హోటల్ యజమాని రవి కుటుంబాలను పరామర్శించనున్నారు. ఆ తర్వాత సిరిసిల్ల పట్టణం షాదీఖానాలో ఇఫ్తార్ విందుకు హాజరవుతారు. ఇక నిన్న రాత్రి రసూల్పురాలో జరిగిన ఇఫ్తార్ కార్యక్రమానికి కేటీఆర్ హాజరయ్యారు. పార్టీ మల్కాజ్గిరి లోక్సభ ఎన్నికల అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి స్థానికులతో మాట్లాడారు. రసూల్పుర యువసేన అనే సంస్థ ఇఫ్తార్ కార్యక్రమాన్ని నిర్వహించింది. మైనారిటీ కమ్యూనిటీ యువత కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబ సభ్యులు, యువకులు, పిల్లలతో సహా ప్రజలతో కేటీఆర్ మాట్లాడారు. వారు ఉత్సాహంగా కేటీఆర్ తో సెల్ఫీలు తీసుకున్నారు. రసూల్పురాలోని గన్ బజార్ గ్రౌండ్స్ లో జరిగిన కార్యక్రమానికి మైనారిటీలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తెలంగాణలో పవర్ గేమ్ మొదలైంది. అధికారం ఎక్కడుంటే అక్కడికి నాయకులు వెళ్లిపోవడం అన్నది ఇప్పటి నుంచే జరుగుతున్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల ముందు అది కొంత ఊపందుకుంది. ఇప్పుడు మళ్లీ లోక్సభ ఎన్నికల ముందు మరింత ఎక్కువైంది. ముఖ్యంగా గతంలో ఓవర్లోడ్తో వెళ్లిన కారులో ఇప్పుడు ప్యాసింజర్ల లేని పరిస్థితి ఉంది. కారు నుంచి నేతలంతా దిగి బీజేపీ వైపు లేదా కాంగ్రెస్ వైపు వెళ్తూ ఉండటం ఆ పార్టీని కలవరపెడుతుంది. ఈ నేపథ్యంలోనే పార్టీ మారిన నేతలపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏరు దాటాక తెప్ప తగలేశారన్న చందంగా సరిగ్గా ఎన్నికల ముందు ఇతర పార్టీలకు వెళ్లడంపై కేటీఆర్ తీవ్రంగా స్పందిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన ఎంపీ రంజిత్ రెడ్డిపై ఘాటైన కామెంట్స్ చేశారు. రంజిత్ రెడ్డి ఎవరో కూడా ఇక్కడ ప్రజలకు తెలియదన్నారు. రంజిత్ రెడ్డికి రాజకీయంగా పార్టీలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. కేవలం అధికారం, ఆస్తుల కోసమే రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ కేటీఆర్ విమర్శించారు. ఇక మరోవైపు ఇటీవల పార్టీ మారిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు కేటీఆర్. దానం నాగేందర్పై అనర్హత వేటు పడేదాకా వదిలేదేలేదన్నారు. స్పీకర్ యాక్షన్ తీసుకోకపోతే సుప్రీంకోర్టు దాకా వెళ్తామన్నారు. దానం నాగేందర్ అవకాశవాది అనే విషయం ప్రజలకు అర్థమైందన్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితంతో దానం తన తప్పు తెలుసుకుంటారని అన్నారు. ఇప్పుడు చెరువు నిండినాక కప్పలు మస్తుగా వస్తాయి. మంచి రోజులు ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు చాలా మంది వస్తారు. కానీ కష్టకాలంలో నిలబడ్డోడే నిజమైన నాయకుడు అనే మాట నేను మీకు సందర్భంగా విజ్ఞప్తిస్తాను. ఇప్పుడు దానం నాగేందర్ ఆయన గురించి నేను ఎక్కువ చెప్పగానే సరే పోయిండు. నేనేమంటున్నా అంటే తిట్టకురా భయ్, ఎందుకు తిట్టుడు? సపరేట్గా ఎలక్షన్ చూపెడితే అయిపోయి దానికి తిట్టుడు ఎందుకు? నేనేమంటున్నా ఒకటే మాట, పెద్దలు చెప్తారు రాజకీయాల్లో హత్యలు ఉండయి, ఆత్మహత్యలు ఉంటాయని చెప్తారు. రాజకీయాల్లో ఖుద్కుషి ఉంటుంది తప్ప బస్ హత్యలు ఉండవు. తప్పుడు పనులు చేస్తే, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఖతమైపోతారు ఆటోమేటిక్గా. ఇవాళ నాగేందర్ భాయ్ సాబ్ కూడా అదే రకమైన ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. అధికారం కోసం ఆశపడ్డాడు. ఇవాళ గెలిపించిన ప్రజలకు వెన్నుపోటు పొడిచి అందులోకి పోయిండు. తప్పకుండా ఖైరతాబాద్ ప్రజలే బ్రహ్మాండమైన మెజారిటీని పద్మారావు గారికి ఇచ్చి ఆయన తీసుకున్న
రైట్ ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్న మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. దీనికోసం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా పురపాలక సంఘాల కౌన్సిలర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, ఎక్స్ అఫీషియా సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 1439 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్, వీడియోగ్రాఫర్ల ద్వారా ఎన్నికల అధికారులు ఓటింగ్ సరళిని పరిశీలిస్తారు. ఇక ఓటింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులను మహబూబ్ నగర్ బాలూరు జూనియర్ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచనున్నారు. ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థి సుదర్శన్ గౌడ్ బరిలో ఉన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన ఎమ్మెల్సీకి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కొడంగల్ వెళ్లనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొడంగల్లోని పోలింగ్ కేంద్రంలో రేవంత్ రెడ్డి ఓటు వేస్తారు. లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. అన్ని పార్టీల నేతలు ఈ వ్యవహారంపై నోరు విప్పుతున్నారు. తాము కూడా బాధితులమేనని అప్పటి ప్రతిపక్ష నేతలందరూ ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే బీఆర్ఎస్ మాత్రం ఫోన్ ట్యాపింగ్ ని కొట్టిపారేసింది. దీంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనంగా మారింది. ఇందులో పోలీసు ఉన్నతాధికారుల నుంచి మంత్రులు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు సైతం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రాష్ట్ర డీజీపీ రవిగుప్తాకు ఫిర్యాదు చేశారు బీజేపీ నేత రఘునందన్ రావు. ఈ వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్ ప్రమేయం ఉందని, ఆయన ప్రమేయం లేకుండా ఇంత పెద్ద నేరం జరగదని రఘునందన్ రావు ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో తానే మొదటివాడినని ఆయన చెప్పారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిని గతంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారానే అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కారణంగానే మునుగోడు ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓడిపోయినట్లు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాజగోపాల్ రెడ్డి, వివేక్ కూడా ఫిర్యాదు చేయాలని, ఈ కేసును పూర్తి పారదర్శకంగా విచారించాలని డీజీపీని రఘునందన్ రావు కోరారు. చంద్రశేఖరరావు, హరీష్ రావు, వెంకట్రామరెడ్డిల మీద సెపరేట్ ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయమని అడిగిన. నిన్న నాలాగానే ఇంకో తెలంగాణ ఉద్యమకారుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా ఒక దరఖాస్తు ఇచ్చిపోయింది. 2 సార్లు మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి గారికి గట్టి పోటీ ఇచ్చిండు మిత్రుడు అంటున్నాం. ఇట్లా మా అందరి ఫోన్లు ట్యాప్ చేసి, కాబట్టి ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క ఎఫ్ఐఆర్ ప్రత్యేకంగా కట్టుమని నేను డీజీ గారిని సవినయంగా అప్పీల్ చేసిన. మీ జడ్జీల ఫోన్లు కూడా కొంతమంది చంద్రశేఖరరావు ఆదేశాల మేరకి పోలీసు వాళ్ళు విన్నారు. కాబట్టి now my sincere request to the Honorable Chief Justice of India, illegal tapping is done in Telangana. This is not only the allegation of Raghunandan Rao. This was the allegation of Andhra Pradesh Chief Minister Mr. Nara Chandrababu Naidu also. So now I demand the Chief Justice of this country to provoke, to instigate and to order the Telangana DGP. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసును ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో ఎంతటి వారున్నా విడిచిపెట్టొద్దని ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులను వదిలిపెట్టబోమని ఆమె అన్నారు. తన భర్త కొండా మురళి ఫోన్ ను కూడా ట్యాప్ చేశారని ఆమె ఆరోపించారు. బీఆర్ఎస్ పతనం ప్రారంభమైందని ఆమె వ్యాఖ్యానించారు. అవినీతి సొమ్ముతో కేసీఆర్ కుటుంబం కోట్లకు పడగలెత్తిందని కొండా సురేఖ ఫైర్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా దారుణమైన విషయం. ఆ రోజు ఎవరికి కూడా స్వేచ్ఛ లేకుండా ఫోన్ ట్యాపింగ్ పెడితే ఆ ఫోన్ ట్యాపింగ్ కూడా ఎట్లా మిస్యూజ్ చేశారు. మరి వ్యాపారవేత్తలు అయితేనేమి, రియల్ ఎస్టేట్ వాళ్ళని అయితేనేమి, హీరోయిన్లను అయితేనేమి, ఈ విధంగా ఎంతో మందిని ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా కోట్ల రూపాయల వసూళ్లు చేసి ఈరోజు ఆ యొక్క మరి ఆధారాలు కూడా లేకుండా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అదంతా కూడా అందులో మా ఫోన్ కూడా ట్యాపింగ్లో పెట్టడం జరిగింది మురళి గారిది. మరి అటువంటి వాళ్లకు ఎంక్వైరీ జరిపించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో
వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చి వాళ్లకు తగిన మరి శిక్ష పడే విధంగా వారు ఎంక్వైరీ చేయడం జరిగింది. అది నడుస్తూ ఉంది. అదేవిధంగా కాళేశ్వరం మేడిగడ్డ విషయంలో కూడా ఈరోజు బీజేపీ మాట్లాడకుండా ఉంది. ఎందుకు మాట్లాడకుండా ఉంది కాళేశ్వరం మీద ఎంక్వైరీ మీద అనంటే, ఈరోజు కాళేశ్వరం నుంచి మెగా వాళ్ళు 1000 కోట్ల రూపాయలు ఈరోజు బీజేపీకి పార్టీ ఫండ్గా ఈరోజు ఇస్తూ ఉన్నారు. దానివల్లనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఇక్కడ అన్యాయం జరిగినా కూడా మాట్లాడకుండా ఉంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్లు జైలుకు వెళ్లాల్సిందేని మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకొచ్చాక కేటీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేశారన్నారు. ఈ విషయంలో కేటీఆర్ లై డిటెక్టర్ టెస్టుకు ఒప్పుకుంటారా అని సవాల్ విసిరారు. అసలు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదని ఎన్ఎం ప్రశ్నించారు. ఆయన అంటాడు, ఈ ఫోన్ ట్యాపింగ్లో రేవంత్ రెడ్డి గారు నా వెంట్రుక కూడా పీకలేడు అంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కుటుంబం మొత్తం కూడా తీహార్ జైలుకు కవిత గారికి కంపెనీ ఇవ్వడానికి వెళ్లాల్సిందే. ఇది ఎవ్వరు కూడా ఆపలేరు. ఎందుకంటే మరి వీళ్ళిద్దరు ఆదేశాలు ఇస్తేనే కదా ఇంటెలిజెన్స్ హెడ్గా ఉన్న ప్రభాకర్ రావు గారు ఫలానా ఫోన్ నెంబర్లు ట్యాప్ చేయండి అని చెప్పడం. దీన్ని మీరు కాదంటారా? లై డిటెక్టర్ టెస్ట్కి వస్తారా కేసీఆర్ అండ్ కేటీఆర్ కంపెనీ? అంత ధైర్యం ఉందా? ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయండి. ప్రతి ఒక్క నియోజకవర్గంలో బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోటీ చేసిన బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ నాయకులు అభ్యర్థులు కావచ్చు, వాళ్ళ ఫోన్ 100% ట్యాప్ చేసిండ్రు దుర్మార్గులు. సిరిసిల్లలో మహేందర్ రెడ్డి గారి ఫోన్ ట్యాప్ చేసిండ్రు, దుబ్బాకలో రఘునందన్ రావు గారి ఫోన్ ట్యాప్ చేసిండ్రు. మిగతా ప్రజాప్రతినిధులందరికీ కూడా ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ పార్టీలో గెలిచి అనుమానం ఉన్న వాళ్ళు, ఓడిపోయి అనుమానం ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఈ సిట్టుకు కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్పి నేను వారిని కోరుతా ఉన్నా. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేశారని ప్రచారం చేస్తున్నారన్నారు. చేస్తే గీస్తే 2-3 ఫోన్లు ట్యాప్ చేసుంటారని అన్నారు. పథకాల నుంచి ప్రజలను పక్కదారి పట్టించడానికే ట్యాపింగ్ వ్యవహారం తెరపైకి తెచ్చారని ఆరోపించారు. గుజరాత్ మోడల్ అంటే మత అల్లర్లు సృష్టించడం అంటూ నిలదీశారు కేటీఆర్. 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్. చేస్తే గీస్తే ఒకడో ఇద్దరో లుచ్చగారుల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకెమెరిక కానీ చేస్తే చేసి ఉండొచ్చు, దొంగల లంగలి, ఎందుకంటే పోలీసుల పనేది. కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఏందో జరిగిపోయింది, ఏమో అయిపోయింది. ఎందుకు ఇవన్నీ డ్రామాలు? ఎందుకంటే ప్రజల మనసు అటెన్షన్ డైవర్ట్ చేయాలి. అరే రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రిగా నువ్వే ఉన్నావు, చేతనైతే దమ్ముంటే ఈ లీకులు బంద్ చేసి చర్యలు తీసుకునేది ఉంటే తీసుకో, మేము వద్దంటలేం. కానీ ఈ పనికి మాలిన డ్రామాలు ఆపు. అప్పట్లో నాగార్జునదో సినిమా వచ్చిండే, అందులో పాట ఉంటుంది గ్రీకు వీరుడు అని. ఈయననేమో లీకు వీరుడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే నాకు ముఖ్యమంత్రి పదవి నడపత్తలేదు. ఏం చేస్తుండ్రు? రోజొక్క లీకు, అదేదో స్కామ్ అయింది, ఇదేదో స్కామ్ అయింది. డైరెక్ట్గా చెప్పారు, అదరా పోయి నాకు అర్థం కాదు, సీదా చెప్పు, ఈ తప్పు అయింది, వీని పట్టుకున్నాం అని లోపలేసినామని చెప్పు. దానికి ఇక్కడ లీక్ ఇచ్చుడు, అక్కడ లీక్ ఇచ్చుడు, యూట్యూబ్లో ఎవరినో ఎల్లనను మళ్ళనను పట్టుకొని వాంతో చెప్పించుడు, తుల్లారలేస్తే తిట్టిపిచ్చుడు, ఫాల్తు మాటలు ఎందుకు నాకు అర్థం కాదు. ధైర్యం ఉంటే చెయ్యి, ముఖ్యమంత్రి నువ్వు, అధికారం నీది, తప్పులేం జరిగినాయో బయట పెట్టు, లోపలే ఎవరెవరినేస్తావే మేము వద్దంటలేం కదా. మొత్తానికి లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశం రాజకీయ దుమారం రేపుతోంది. బయటకొస్తున్న నిజాలు, వెలుగు చూస్తున్న అంశాలను గమనిస్తే ఇదేదో ఆషామాషి వ్యవహారం కాదన్నది అర్థమవుతోంది. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ కేవలం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల వరకే పరిమితమైందా అనే కొత్త అనుమానాలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. మరి ఎన్నికల నాటికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.